తనుజ విన్ అవుతుంది అని రమ్య మోక్షకు క్లారిటీ ఉంది బ్రో. అందుకే ఇమాన్యుయల్ నిజంగా చెప్తున్నా ఒక ఊసర వెళ్ళంటాడు, నిజంగా చెప్తున్నా. బట్ నిన్న మాత్రం ఒక లేడీ సింగం లాగా ప్రవర్తించింది తనుజ. అసలు ఒక వైల్డ్ ఫైర్. అసలు మన అల్లు అర్జున్ తగ్గేదేలే కాదు కదా, తనుజకు తగ్గేదేలే అనేది బాగా సెట్ అయింది. భరణి గారిని తనుజ గారిని నిజంగా చెప్తున్నా ఇమాన్యుయల్ మోసం చేసిండు అనుకోవచ్చు. ఒక విజిల్ తో వేసి చూపిస్తాను, సింగిల్ విజిల్ వేసి అసలు మామూలుగా కాదు, గూస్ బాంబ్స్. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కడు నిజంగా చెప్తున్నా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. రమ్య మోక్షకి తనుజకి ఇద్దరికి గట్టి వారైతే జరిగింది. సో వాళ్ళిద్దరి విషయంలో ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారు బ్రో మీరు? నేనైతే 100% తనుజ కరెక్ట్ అనుకుంటున్నా బ్రో. అంటే చాలా సాఫ్ట్ అనుకున్నాను ఇన్ని రోజులు, చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను. బట్ నిన్న మాత్రం ఒక లేడీ సింగం లాగా ప్రవర్తించింది తనుజ. అసలు ఒక వైల్డ్ ఫైర్. అసలు మన అల్లు అర్జున్ తగ్గేదేలే కాదు కదా, తనుజకు తగ్గేదేలే అనేది బాగా సెట్ అయింది. ఎందుకంటే బ్రో సంబంధం లేని విషయాలకు తనుజ, అసలు భరణి గారు తనుజకు క్లోజ్ ఉండి భరణి గారు సేఫ్ గేమ్ ఆడారు అనుకోవచ్చు, కానీ తనుజ భరణి వల్ల సేఫ్ గేమ్ ఉంది, లేకపోతే తనుజ భరణి వల్ల సేఫ్ అయింది అనేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. రమ్య మోక్ష మాట్లాడింది 500% తప్పు మాట్లాడింది. చెప్పాలంటే ఇక్కడ రమ్య మోక్ష తప్పు, సేఫ్ గేమ్ ఆడుతుంది. ఎలా అంటే 5 వారాలు సుమన్ శెట్టి గారి గేమ్ చూసి, సుమన్ శెట్టి గారు ఇన్నోసెంట్ కానీ మంచితనం కానీ బయట పాజిటివ్ గా ఉంది కానీ తెలిసి రమ్య మోక్ష సేఫ్ గేమ్ ఆడుతుంది ఇక్కడ, కానీ తనుజ మాత్రం అస్సలు సేఫ్ గేమ్ ఆడట్లేదు బ్రో. ఇందులో నిన్న జరిగిన కన్వర్జేషన్ లో మాత్రం 100% రమ్య మోక్ష పాయింట్ ఒక్కటి కూడా వ్యాలిడ్ కాదని నేను అనుకుంటున్నా. రమ్య మోక్ష బయట ఎంత నెగిటివ్ ఉంది, ఇక్కడికి వచ్చి మనం మారాలి అని మేము అంటే రీల్స్ లలో చూసి తన మిగతా వాళ్ళతో ఇన్స్టాగ్రామ్ లో జరిగిన నెగిటివ్ స్ప్రెడ్ అయింది కదా. ఇలాంటి చిన్న చిన్న వాటికి, ఇలాంటి అవసరం లేని వాటికి పాయింట్లు అవి చేస్తే ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్ప ఆమెకు పాజిటివ్ వచ్చేది ఏమి ఉండదు. ఇంకా చెప్పాలి నామినేషన్స్కి వస్తే మాత్రం ఆమె పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా అంటే టాప్ 5 వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తే మాత్రం ఆమె పోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. మన తనుజ చూసుకుంటే చప్పట్ల గురించి మాట్లాడారు, దాని గురించి ఏమంటారు? ఎందుకంటే రమ్య మోక్ష మాధురి ఇద్దరు బ్యాక్ పిచ్చింగ్ లెక్క ఇట్లా కళ్యాణ్ ఇట్లా మీద చేతులు వేస్తే ఈమె రుద్దించుకుంటుంది అంటే 2 చప్పట్లు కొడితేనే కదా అంటే ఈమె కూడా ఇష్టం ఉంది అనే ఒక మాట అయితే చూపించారు. సో దాని గురించి మీరు ఏమంటారు? తనుజ చిన్నప్పటి నుంచి నేను ఒక సామెత వింటున్నా బ్రో, ఏదైనా ఒక చేతితో కాదు 2 చేతులతో కొడితేనే వచ్చేది చప్పట్లు, ఇద్దరి మధ్యలో జరిగితేనే ఏదైనా జరుగుతుంది అని చిన్నప్పటి నుంచి వింటున్నా. కానీ నేను తనుజ ఒకటి కొత్తగా క్రియేట్ చేసింది బ్రో, అసలు గూస్ బాంబ్స్. అసలు ఏంటంటే 2 చేతులతో కొడితేనే చప్పట్లు అన్నావు కదా, ఒక విజిల్ తో వేసి చూపిస్తాను, సింగిల్ విజిల్ వేసి అసలు మామూలుగా కాదు, గూస్ బాంబ్స్. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కడు నిజంగా చెప్తున్నా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు తనుజకు ప్రజలు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు తప్ప నిజంగా చెప్తున్నా అసలు తనుజ తప్పు లేదు బ్రో. ఆయన వచ్చి టచ్ చేస్తా ఉంటే తనుజ దూరమే అంటే వద్దు నాకు ఇలాంటి చేయొద్దు కళ్యాణ్ అని ఆమె జెన్యున్ గా ప్రవర్తించింది. ఆమె కావాలనుకుంటే నిజంగానే ఆమె సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే అదే కళ్యాణ్ తో లవ్ మెయింటైన్ చేసి రీతు పవన్ లాగా లవ్ లో ఉన్నట్టు మెయింటైన్ చేసి తను కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఫైనల్ వరకు రావచ్చు. బట్ నేను సింగిల్ గా ఆడుతా అని చెప్పి తను సింగిల్ గా ఆడుతుంది. దానికి బ్యాక్ పిచ్చింగ్ అని అదని ఇదని. తనుజ టాప్ 5 లో ఉంటది, లేకపోతే తనుజ విన్ అవుతుంది అని రమ్య మోక్షకు క్లారిటీ ఉంది బ్రో. అందుకే తనుజని టార్గెట్ చేస్తుంది. తనుజని ఎవరు టార్గెట్ చేసినా వాళ్ళకే నెగిటివిటీ వస్తుంది తప్ప, నెగిటివ్ గా వెళ్తారు తప్ప, బయట పోర్ట్రైట్ అవుతారు తప్ప వాళ్ళకి మాత్రం పాజిటివ్నెస్ అయితే అసలు రాదు. వాళ్ళు అసలు టాప్ 5 లకు కానీ టాప్ 3 లకు కానీ ఛాన్స్ లేని వాళ్ళు. మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కళ్యాణ్ సంజన నామినేట్ ఎవరు కళ్యాణ్ తనుజ నామినేట్ చేయకుండా సంజన నామినేట్ చేస్తాడు. అవును బ్రో, ఇక్కడ నిజంగా ఇమాన్యుయల్ నిజంగా రోజు మొత్తంలో మైండ్ గేమ్ ఆడుతుంది ఓన్లీ ఇమాన్యుయల్ బ్రో. ఇమాన్యుయల్ నిజంగా చెప్తున్నా ఒక ఊసర వెళ్ళంటాడు, నిజంగా చెప్తున్నా. ఇమాన్యుయల్ తనుజ తర్వాత నా ఫేవరెట్ ఇమాన్యుయల్ ఉండే బ్రో ఇన్ని రోజులు. ఎందుకంటే తను జెన్యున్ గేమ్ ఆడుతున్నాడు, ఏ రిలేషన్స్ పేరు పెట్టి పిలిచినా కూడా తను పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాడు, నిజంగా అనిపించింది. బట్ నిన్న మాత్రం తనుజాని అంతలా టార్గెట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఓకే, కళ్యాణ్ సంజనాన్ని నామినేట్ చేశాడు, తనుజాని చేయలేదు. సంజన నామినేట్ చేయడంలో తప్పేముంది? తనుజ కంటే బెటర్ గేమ్ ఏమిస్తుంది అసలు సంజన? అంతేనా కాదా బ్రో? తనుజ కంటే సంజన ఏం బెటర్ గేమ్ ఇస్తుంది? అక్కడ నామినేట్ చేయాల్సింది 100% సంజననే చేయాలి, తనుజని చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ మాత్రం తనుజ తనకి టాప్ 5 లో ఎక్కడ కాంపిటీషన్ వస్తుందో అని చెప్పి, లేకపోతే విన్నర్ అవుతుంది నేను, ఒకవేళ తనుజ లేకపోతే విన్నర్ అయ్యేది నేనే అని ఒకటి మైండ్ లో పెట్టుకొని ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు తప్ప నిజంగా అక్కడ నామినేట్ సంజనాన్ని చేయాల్సింది నామినేట్ కరెక్ట్. అది అంటే కళ్యాణ్ చేసిందే కరెక్ట్ చెప్పాలంటే. అసలు ఇమాన్యుయల్ రియాక్ట్ అవ్వడం కానీ తర్వాత కూడా నాకు పాయింట్ ఉంది నేను మాట్లాడతా అంటే ఆల్రెడీ తనుజ నామినేషన్ లో ఉంది కదా, నువ్వు నామినేషన్ లో లేనప్పుడు మళ్ళీ నువ్వు నామినేషన్ కొత్తగా పెట్టాల్సింది. నువ్వు నామినేషన్ లో ఆల్రెడీ ఉన్న పర్సన్ నువ్వు తనుజను ఎందుకు నామినేట్ చేయలేదని కళ్యాణ్తో గొడవ పడడం, తర్వాత తనుజతో వచ్చి నువ్వు ఉండాలి అని చెప్పి రియాక్ట్ అవ్వడం కూడా నాకైతే కరెక్ట్ అనిపించలేదు బ్రో.